కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత రసం తీసి పెట్టుకోవాలి. నువ్వులు 100 గ్రాములు, నువ్వులు తీసుకుని మాడకుండా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాయి. స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. నువ్వులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని మెంతి గింజలు వేసుకోవాలి. చిటికెడు ఇంగువ. ఆవాలు చిట్పటలాడి తిరుగు మాత్రం వేగాలి. ఆవాలు చిట్పటలాడిన తర్వాత పచ్చిమిర్చి, చింతపండు రసం, ఆవాలు చిట్పటలాడిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం వేయించుకొని చింతపండు రసం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, బాగా కలుపుకొని పులుసు తెల్లనివ్వాలి. కారం, బెల్లం, బాగా కలుపుకోవాలి. పులుసు తెల్లనివ్వాలి. పులుసు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు నువ్వుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని పులుసు చిక్కబడనివ్వాలి. చిక్కబడింది. నువ్వుల పచ్చడి తయారైంది. ఉప్పు కారం తగినంత పడి చెమ్మ తగలకుండా ఉంటే 4 రోజుల పైనే నిలువ ఉంటుంది. ఇది అన్నం, ఇడ్లీ, దోశ, వడ, పొంగలి ఇలా ఇందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ నువ్వుల పచ్చడి తద్దినాలప్పుడు ఖచ్చితంగా చేస్తారు. ఈ నువ్వుల పచ్చడిని తడి లేని పొడి గిన్నెలోకి మార్చుకోవాలి.